వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజ్ మటన్ అయితే తీసుకొచ్చాను. మీల్ మేకర్ కర్రీ. మటన్కి ఏమాత్రం తగ్గనంటూ ఉంటుంది ఈ కర్రీ అయితే. టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో అయితే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ముందుగా మన కర్రీకి కావాల్సిన మీల్ మేకర్ అయితే వేడి నీళ్ళలో వేసి ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వేడి నీళ్ళల్లోనే ఉండనివ్వాలి. గ్రేవీ కోసం 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని స్పైసెస్ కోసం ముందుగానే కొన్ని మసాలాలు అయితే తీసుకొని అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కారాలు, పసుపు వేసుకొని కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ అయితే దాంట్లోనే వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా అయితే తీసుకుందాం. మీల్ మేకర్ అయితే మనకి వేడి నీళ్ళలో వేడైంది కదా, ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు ఆ వేడి నీళ్ళు వంపేసుకొని కొంచెం చల్ల నీళ్ళలో అయితే ఒక 2 నిమిషాలు నానబెట్టుకొని నీళ్ళన్నీ మీల్ మేకర్లో ఉండకుండా గట్టిగా పిండి తీసుకొని ఒక గిన్నెలోకి అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి మనం వేసేసుకోవాలి. ముందుగానే మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదా, అది మొత్తం ఈ మీల్ మేకర్కి పట్టించి 10 to 15 మినిట్స్ అయితే మీల్ మేకర్కి పట్టేలా మసాలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మ్యాగ్నెట్ అయితే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు